హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఇది వచ్చేసి మా వరలక్ష్మి వ్రతం షాపింగ్, డెకార్, పూజ అంతా ఒకే దాంట్లో చేస్తున్నాను నేనైతే. సో ఇక్కడ నేనైతే ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను. అసలు షాపింగ్ కోసం ఎన్నిసార్లు తిరిగామో, ఒకే షాప్కి 3 times 4 times అలా తిరిగామన్నమాట. అలా అయింది మా షాపింగ్ అయితే. అండ్ నేను వచ్చేసి ఇది ఫస్ట్ టైం అనమాట వ్రతం చేసుకోవడము. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఫేస్ తీసుకున్నాను. ఇంకా ఇలా త్రిపాల పసుపు కుంకుమకి ఆల్రెడీ ఉంది, బట్ చిన్నగా ఉంది. అండ్ అలాగే ఇలా ఒక జర్మన్ సిల్వర్ ఉంటుంది కదా, అందులో కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాను. ఈ ప్లేట్ పూజ చేయించుకోవడానికి పనికి వస్తుందని. అండ్ అలాగే ఈ బౌల్ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ వేయడానికి ఇలా కొబ్బరికాయ కొట్టేది తీసుకున్నాను అనమాట. ఇంట్లో ఇంతవరకు లేదు మాకు. అండ్ ఇది వచ్చేసి అగరబత్తీలు పెట్టే స్టాండ్ అనమాట. అలాగే అమ్మవారి ఫోటో, అది కూడా గ్రీన్ కలర్ శారీతో 2 sides ఏనుగులు ఉండేలా తీసుకోమన్నారు, మంచిదంట. అండ్ అలాగే ఇలా పీట పైన వేయడానికి క్లాత్స్ అయితే తీసుకున్నాను. ఒకటి వైట్ది, ఒకటి రెడ్ది, కలసం కోసం. అండ్ అలాగే అమ్మవారిని డెకార్ చేస్తాం కదా, దానికోసం. ఇంకా అమ్మవారికి జడ, కాళ్ళు, చేతులు, ఇంకా ఇలా చిట్టి గాజులు అమ్మవారికి ఇష్టం కదా, పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ. సో అలా నేనైతే ఇలా గ్రీన్ కలర్వి చిట్టి గాజులు తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదేంటంటే, మనం అమ్మవారి హెడ్ పెడతాం కదా, దానికి ఈ కొబ్బరికాయకి ఇది పెడితే మనము నగలు కానీ పూలదండ పూలమాల వేసుకుంటాం కదా, దానికి సపోర్టివ్గా ఉంటుందన్నమాట. అదే ఇది, బట్ మాకు సెట్ అవ్వలేదు, సో మేమైతే పెట్టలేదు, నార్మల్గానే పెట్టేసాము. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ డ్రాప్ అనమాట. అరిటాకులు వచ్చి మధ్యలో బంతిపూల హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అలా వచ్చిందనమాట. ఫోటో ఉంటే చూపిద్దాం అనుకున్నాను, అందులో లేదు. అండ్ ఇది వచ్చేసి అమ్మవారిని డెకార్ చేయడానికి ఒక పీట తీసుకున్నాము. ఇంట్లో ఏది ప్రాపర్గా సెట్ అవ్వట్లేదని కొత్తది తీసుకొచ్చామన్నమాట. అండ్ అలాగే ఇలా నైవేద్యాలు పెట్టడానికి కొన్ని బౌల్స్ తీసుకున్నాను. అండ్ అలాగే చిన్న ప్లేట్స్ కూడా తీసుకున్నాను, 2-3. పంచామృత అభిషేకం చేపిస్తారు కదా అమ్మవారికి, దానికి యూజ్ అయింది చిన్న ప్లేట్. అండ్ అలాగే ఇక్కడ గురువింద గింజలు, గవ్వలు, తామర గింజలు, అండ్ అలాగే శంకులు, ఇవన్నీ కూడా పెడతారనమాట పూజలో. ఇంకా కాయిన్స్, 1 rupee కాయిన్స్ కూడా పెడతారు. అండ్ అలాగే వాయినాలకు వచ్చేసి నేను ఇలా పసుపు కుంకుమ డిఫరెంట్గా చిన్న క్యూట్గా ఉందన్నమాట, అలా తీసుకున్నాను. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇవే కదా, పసుపు కుంకుమ గాజులు. సో అవైతే తీసుకున్నాను. అండ్ మా హస్బెండ్కి ఎవరో చెప్పారంట, విన్నారంట తను, వస్త్రదానం మంచిది అని చెప్పి. సో నేనైతే శారీస్ కూడా పెట్టాను, నాకు తోచినంతలో, నాకు వీలైనంతలో. అండ్ అలాగే ఇలా దీపాలు కూడా తీసుకున్నాం డిఫరెంట్గా. ఒకటేమో ఫ్లవర్ లాగా వచ్చింది. అండ్ అలాగే ఇది వచ్చేసి మెయిన్ అనమాట, మణిద్వీపం అని. అందులో మనం తామరవత్తి వేసి వెలిగించాలి. నేనైతే చాలా తెలుసుకున్నాను ఈ పూజతో. ఫస్ట్ టైం అనమాట ఇలా నేను ఒక పూజ చేయడం. అండ్ అలాగే కామన్గా యూజ్ అయ్యేవి ఉంటాయి కదా పూజకి, హారతి కర్పూర బిళ్ళలు, పోకలు, ఖర్జూరలు, వత్తులు, ఇంకా ఆవు నెయ్యి, పెరుగు, పాలు, ఇవన్నీ కూడా తీసుకొచ్చామన్నమాట. మనకైతే వాయినాల్లో తెలుసు కదా ఏమేమి ఉంటుందో. అండ్ అలాగే ఇక్కడ పసుపు కుంకుమ, వాయినాలకు వచ్చేసి పసుపు కుంకుమ, గాజులు, బ్లౌజ్ పీస్, ఆకు వక్క, ఇలా అన్నీ పెట్టాలన్నమాట. అండ్ ఈ వ్రతానికి వచ్చేసి మెయిన్గా శనగలు కూడా అనమాట. నేను వాయినాలవి అవన్నీ వీడియో తీయలేకపోయాను. అండ్ అలాగే వాయినం ఇవ్వడానికి ఇలా ఒక కవర్ అయితే తీసుకున్నాను, శారీ పెడుతున్నానని చెప్పాను కదా. సో ఇలా కొన్ని తీసుకున్నాను, 3 types తీసుకున్నాను అనమాట. నేను అసలు వీడియో తీయడమే మర్చిపోయాను. అండ్ పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే ఇలా కాటన్ శారీస్ పెడదామని అవి కూడా తీసుకున్నాను. అసలు ఎంత షాపింగ్ అయినా, సౌత్ ఇండియాకి కూడా మేము ఒక 3 times వెళ్ళి ఉంటాము. అండ్ పూజా స్టోర్కి అయితే 3-4 times వెళ్ళి ఉంటాం. అండ్ అమ్మవారిని రెడీ చేయడము ఆ లెవెల్లో అలా పెట్టుకున్నాం అనమాట, ఇదనమాట. అండ్ శారీ డ్రేపింగ్ అదంతా రెడీ చేయడం అయితే నా కజిన్ అండ్ అలాగే మా వదినే చేశారు. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మా డాడీ అండ్ అలాగే మా హస్బెండ్ సెట్ చేశారనమాట. అసలు నన్ను ఏ పని ముట్టనివ్వలేదు. అండ్ అలాగే ప్రసాదాల దగ్గర వచ్చి మా మమ్మీ, మా తోటికోడలు, మా వదిన వాళ్ళే చేశారనమాట మొత్తం. సో ఇది వచ్చేసి బ్యాక్ డ్రాప్ అనమాట. ఇదంతా ముందు రోజు చేసుకున్నాము మేము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఇలా బంతిపూల దండ అండ్ అలాగే మామిడాకులు కూడా. యాక్చువల్లీ పూజ వచ్చేసి ఈవినింగ్ అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇలా తలస్నానం చేసేసి
కలసం కోసం కూడా పీట రెడీ చేస్తున్నాను. పీటకి పసుపుతో అలికేసి ఇలా బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరిస్తున్నాను అనమాట. అండ్ దీనిపైన వైట్ క్లాత్ వేసి బియ్యం పోసి దాంట్లో కలసము అండ్ అలాగే అమ్మవారిని కూడా పెడతాము. అండ్ ఇలా నేనైతే నగలతో రెడీ చేసేస్తున్నాను అమ్మవారిని. ఇలా పూలమాల కూడా వేసేసాను. టైం అవుతున్న కొద్దీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వేస్తున్నాను అనమాట. అండ్ 1:30కి అలా నేనైతే రెడీ అవుతున్నాను. అండ్ నా లుక్ వచ్చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా ఇలా రెడీ అవ్వాలనుకుంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి, నేను డీటెయిల్స్ ఇస్తాను. తనది ఎంత జోవియల్గా ఉందో, నాకైతే ఒక కొత్త పర్సన్తో మాట్లాడుతున్నానైతే అనిపించలేదు. చాలా తొందరగా కలిసిపోయింది అసలు ఫస్ట్ వర్డ్తోనే. I want to support her. నేనైతే హెయిర్ కట్ చేయించుకున్నాను. నేను మేకప్ శారీ కట్టుకోవడం కూడా. సో ఇలా అయితే రెడీ అయిపోయాను మొత్తానికి. అండ్ ఇక్కడ పూజ అయితే చేసేస్తున్నాము. మా వాడు కూడా మంచిగా పూజలో ఇన్వాల్వ్ అయ్యాడనమాట ఈసారి. చాలా బాగా అనిపించింది నాకైతే. యాక్చువల్గా మేము చెప్పాలంటే పూజలకి కొంచెం దూరమే, అంటే టెంపుల్స్కి వెళ్తాము, ట్రిప్స్ తిరుగుతాము, బాగానే దూరం టెంపుల్స్కి వెళ్తాము. పూజలు అనేది తక్కువ. అండ్ ఇక్కడ వచ్చేసి పూజ అయితే అయిపోయింది. మంగళహారతి పాడుతున్నాము. మా మంగళహారతి పాటలు విని పంతులు గారు అయితే తెగ నవ్వుకున్నారనమాట. అండ్ అంతా అయిపోయిన తర్వాత మా ఇక్కడ పెద్ద ముత్తైదుకైతే నేను వాయనం ఇచ్చేసాను. అండ్ అయిపోయిన తర్వాత ఇలా పిల్లలైతే చక్కగా ఆడుకుంటున్నారు. నేను అందరికీ వాయినాలు ఇచ్చేది మాత్రం వీడియోస్ ఆర్ ఫొటోస్ తీసుకోలేకపోయాను. అది ఒక్కటైతే చాలా మిస్ అయ్యాను అనిపించింది. ఎందుకంటే మళ్ళీ రావు కదా అట్లాంటి సిచ్యువేషన్స్, అట్లాంటి డేస్ అనిపించింది నాకైతే. అండ్ ఇదన్నమాట మా ఇంట్లో జరిగిన పూజ అండ్ మా అమ్మవారు. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నా లుక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్ and don't forget to subscribe to my channel. Thank you for watching. Bye bye. See you in the next video.